ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే సాంబార్ ఇడ్లీ. సాంబార్ 2 పద్ధతిలో చేసుకోవచ్చండి. అందరికీ తెలిసిందని అనుకుంటా కానీ ఎవరి పద్ధతి వాళ్ళది. నేను చేసే ఈ పద్ధతి చూస్తే మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న దాంతోనే చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఫస్ట్ కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఫస్ట్ నీట్‌గా కందిపప్పు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం మెంతులు వేసుకొని కుక్కర్ పెట్టుకుంటాము. ఒక 4 విజిల్లు, 5 విజిల్లు వచ్చినంత వరకు కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఇడ్లీకి ఉద్దిపప్పు అంటే మినపప్పు నానబెట్టుకుంటాం కదా! ఈ మినపప్పులోని కొంచెం గుప్పెడు, ఒక పిడికెడు అటుకులు వేసుకుంటే గనక వైట్‌గా వస్తాయి, పొంగుతాయి కూడా. అలాగే ఎలాంటి సోడా పొడులు వేయకుండా నేను చెప్పినట్లే చేస్తే చాలా బావుంటుంది. ఇప్పుడు కొన్ని కూరగాయ ముక్కలు తీసుకొని కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ కూరగాయ ముక్కలు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికిన తర్వాత కూరగాయ ముక్కలో కొంచెం సాల్ట్ వేయండి. వేసిన తర్వాత కాసేపు ఉడికిన తర్వాత ఈ స్మాష్ చేసుకున్న పప్పు ఉడికిన కూరగాయ ముక్కల్లో వేసుకుంటాము. కాసేపు అయిన తర్వాత కొన్ని టమాటా పండ్లు స్మాష్ చేసుకొని మరిగిన పప్పులోని వేసుకుంటాము. ముందుగా మనం నానబెట్టిన చింతపండు గుజ్జు నీట్‌గా తీసుకొని ఉడికిన ఈ పప్పులో వేసుకుంటాము. పప్పులోని కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మరిగినప్పుడు కొన్ని వెల్లుల్లి కాదు సారీ కరివేపాకు రెమ్మలు ఉంటాయి కదా! కరివేపాకు ఆకులు తీసిన రెమ్మలు కూడా ఒక చిన్న తాడుతో కట్టేసి ఈ మరిగిన సాంబార్లో వేయండి. కరివేపాకు అయితే తీసి పడేస్తారు కనుక ఆ కాడలు వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అదిరిపోతుంది. ఇక సెకండ్ ప్రాసెస్ ఏంటి? సాంబార్ చెప్పాను కదా! సెకండ్ ప్రాసెస్‌లో ఎలా చేయాలనేది. ఎర్ర కందిపప్పు, కొన్ని పెసరపప్పులు, కొన్ని శనగపప్పులు, పండించిన కందిపప్పులు, ఇప్పుడు నేను చూపించిన సాంబార్‌కి చూపించాను కదా! ఈ కొంచెం కందిపప్పు తీసుకొని అన్నీ కొన్ని కొన్ని మోతాదులో తీసుకొని నేను చేసిన ఇలా సేమ్ ప్రాసెస్‌లోనే మీరు సాంబార్ చేస్తే కనుక చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుందండి. సాంబార్లోని ధనియాల పొడి, సాంబార్ పొడి వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. దించే ముందు వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.